అన్న యూట్యూబ్లో మన ఒక 20 సాంగ్స్ ఉంటాయి కదా? ఉంటాయి జోయల్. ఓ గ్లోరీ టు గాడ్ అన్న. మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదు జోయల్, యాక్చువల్లీ అన్న నేను చెప్తాను. జోయల్, బిగినింగ్లో అన్న పాట పాడుతుంటే నాకు హెడ్ఏక్ వచ్చేది. అన్న సేవ స్టార్ట్ చేయకముందు మా సంఘానికే వచ్చాడు. నేను కాంగో ప్లేయర్ని. అన్నకి పాటలంటే ఇష్టం. వాక్యం అయితే బాగా చెప్పేవాళ్ళు, కానీ ఈ పాటలు పాడటమే అస్సలు బాగోకపోయేది. అన్న వద్దు అంటే ఫెయిల్ అవుతాడేమో అని చెప్పేసి అనిపించేది. ఏదో మేనేజ్ చేసేందుకు ట్రై చేసేవాడిని, కానీ కనీసం టెంపోలో పాడుతేందుకు రాకపోయేది అన్నకి. అవునా? మరి ఎలా నేర్చుకున్నారన్నా? నాకు పాడడం అంటే నిజంగా చాలా ఇష్టం. ఓ రోజు సంఘంలో ఏం జరిగిందంటే, వాక్యం చెప్పిన తర్వాత కాసేపు ఆరాధన చేయిద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అందరు లేచి నిలబడ్డారు. తర్వాత ఆరాధన చేయాలి. నాకు నిజంగా టెంపోలో పాడడం కూడా రాకపోయేది. డేవిడ్ ఏమో మంచి కాంగో ప్లేయర్, చక్కగా కాంగో ప్లే చేస్తుండేది, కానీ మధ్యలో ఎక్కడ ఆపుతానో ఎక్కడ మొదలు పెడతానో నాకే తెలియదు. వీళ్ళు ఇబ్బంది పడతారని నాకు తెలుసు, కానీ పాడడం అంటే చాలా ఇష్టం కదా. సో పాడే ప్రయత్నం చేసేది. ఆంటీ అంకుల్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఏం కాదు నాన్న, పాడు పాడు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉండేది. ఆ రోజు వాక్యం చెప్పిన తర్వాత ఆరాధన చేయిద్దాం, ఒక పాట పాడిద్దాం అనుకున్నాను, కానీ కనీసం టెంపోలో పాడడం రాక ఇంకా అందరి ముందు వెయిట్ చేశాను. చాలా దారుణంగా ఏడ్చాను. నేను ఒకటే నమ్మాను, దేవుడు ఆజ్ఞాపిస్తే గాడిద కూడా మాట్లాడింది. ఆయన ఆజ్ఞాపిస్తే నేను పాడలేనా అని. నమ్ముట నీ వలన అయితే నమ్మువాడికి సమస్తమును సాధ్యమే అని లేఖన భాగాల్లో ఉంది. నేను నమ్మాను దేవుడు నన్ను వాడుకుంటారు అని చెప్పి. అట్లా అని చెప్పి ఏ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళలేదు, ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు, కానీ ప్రార్థనతో పాటు ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేసేవాడిని. దేవుని యొక్క మహాకృపను బట్టి యూట్యూబ్లో చూసి కీబోర్డ్ నేర్చుకోవడం, కీబోర్డ్తో పాటుగా కొన్ని రాగాలు నేర్చుకోవడం, అలాగా జర్నీ మొదలైంది. జీవితంలో ఎదురైనటువంటి భిన్నమైన అనుభవాల నుంచి కొన్ని పాటలు వచ్చాయి. సమస్యలన్నింటినీ దేవుడు గొప్ప సాక్ష్యాలుగా మార్చినప్పుడు ఆ సంతోష ధ్వనిలోంచి స్తుతిగానాలు పుట్టాయి. అలాగే ఎన్నో పాటలు చేస్తూ వచ్చాం. అయినప్పటికీ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు. అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఒక పాటను ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి, ఆ పాట పరిచర్య చేయాలని ఒక డిజైర్ ఉండేది. కానీ పాట పాడాలన్న కోరిక ఎందుకు కలిగింది అసలు? నాకు అనిపించేది, యేసన్న గారు చనిపోయిన తర్వాత ఒకసారి ఆయన పాట నేను విన్నాను. ఆ పాట నన్ను ఎంతగానో పురిగొల్పింది. నాకు అనిపించింది, యేసన్న గారు అయితే చనిపోయారు, కానీ యేసన్న గారు పాడిన పాట నన్ను ఇంత ఉజ్జీవింపజేసింది. ఆరోన్ అనేవాడు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు పరిచర్య చేయాలనే ఆశ ఉండేది. అలాగే షార్ట్ వీడియోస్, అలాగే సాంగ్స్. నన్ను నేను కనబరుచుకునే ఉద్దేశం ఏ రోజు లేదు, కానీ ఈ స్వరం ఏదో ఒక రోజు మోగబోతుంది. ఆ తదుపరి యూట్యూబ్లో ఉన్నటువంటి పాటలు పరిచర్య చేయాలని ఒకే ఒక ఆకాంక్షతో పాటలు చేయడం మొదలుపెట్టాను. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరుస్తూ వచ్చారు. దేవుడు పంపించినటువంటి దూతల్లాగా చాలామంది వ్యక్తులు నాకు దోహదపడుతూ వచ్చారు. అలాగే పాటలు చేస్తూ ఈరోజు ఇక్కడి వరకు. ఒకే ఒక విషయం నేను చెప్తాను, దేవుణ్ణి మహిమపరచడం మాత్రమే మన లక్ష్యం అయితే, మనం చేస్తున్నటువంటి పనిలో ఏ విధమైన స్వార్థం లేకపోతే దేవుడు ఖచ్చితంగా యథార్థమైనటువంటి ఆ ప్రయాసని, ఆ పోరాటాన్ని దీవిస్తాడు. సమస్యాత్మకమైన స్థితిగతులన్నింటినీ గొప్ప సాక్ష్యాలుగా ఇస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. దేవుడు మీ ఇద్దరిని కూడా బలంగా వాడుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఏ ఉంది అన్న సంగతి మీకు అనవసరం. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత టాలెంట్ ఉండదని మీకు అనవసరం. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడన్న నమ్మకం మీకుంటే, మీరు పెట్టుకున్న ఆ నమ్మకానికి తగ్గట్టుగా మీరు శక్తి వంచన లేకుండా పోరాడగలిగితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అవును, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. నేను నమ్ముతున్నా అన్న, దేవుడు నన్ను వాడుకుంటాడు.